ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో యోగానంద పరమహంస జయంతి ఉత్సవాలు. కోనసీమ జిల్లా లంకల గన్నవరం వెంకటేశ్వర స్వామి గుడిలో వన్ డే వర్క్ షాప్. కర్ణాటక సద్గురు శ్రీ యోగి నారాయణ మఠంలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో అంగన్వాడీ టీచర్స్ కు ఆధ్యాత్మిక బోధన కార్యక్రమం. రాయకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే పలమనేరు శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో యోగానంద పరమహంస జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు పలమనేరు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం జ్ఞాన బోధకులుగా మాస్టర్ పుష్ప, ఉషా, బాలాజీ విచ్చేశారు. ఈ నేపథ్యంలో ధ్యానం మరియు సజ్జన సాంగత్యం జరిగింది. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ నాగరాజు, లలిత, ప్రకాష్ తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మగపిల్లల్లో రెండో వాడు ఆయన, అంటే వాళ్ళ అమ్మ పెట్టిన పేరు ముకుందులాల్ ఘోష్. ఆ తర్వాత వాళ్ళ గురువు ఇచ్చిన పేరు యోగానంద పరమహంస. యోగ ఆనంద పరమహంస. యోగం అంటే కలయిక, మనతో మనము ఉండటమే యోగం. యోగ ఆనందం, ఎప్పుడు ఆనందంలో ఉంటాడు. ఆనంద పరమహంస, ఇది మీకు అందరికీ తెలిసిన విషయం. అంటే ఇహం ఇది పరమ. పరమ అంటే పరలోకంలో హంస. అంటే ఈ శ్వాస అనుకోవచ్చు, దీనికి చాలా విధాలైన అర్థాలు ఉన్నాయి. హంస అంటే పాలను నీళ్ళను వేరు చేసేది కాకుండా హంస అంటే శ్వాస మీద ధ్యాస అని కూడా వస్తుంది. ఎన్నో చాలా అర్థాలు ఉన్నాయి. కానీ ఒకటి అంటే ఆ కుటుంబంలో ఆయన జన్మ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయమే కాకుండా వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళు కూడా మంచి యోగీశ్వరులు అన్నమాట. లాహిరి మహాశయుల యొక్క శిష్యుడు వీళ్ళిద్దరు, వాళ్ళ అమ్మ నాన్న. చిన్నప్పుడు 12 సంవత్సరాల వయసులో ఆయన ధ్యానం చేస్తుంటే ఒక గొప్ప గురుగులు మెరుపులతో కూడిన శబ్దం వస్తుంది. అప్పుడు ఆయన అడుగుతారు, ఎవరు మీరు అంటే, నేను ఈశ్వరుని. కోనసీమ జిల్లా అమలాపురం లంకల గన్నవరం మాస్టర్ డొక్కా సీతమ్మ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి గుడి వద్ద వన్ డే వర్క్ షాప్ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ ధరణి విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆలోచన రహిత స్థితిలో ఏది మాట్లాడినా సంకల్పించినా అవి జరుగుతాయని వివరించి ఈ సందర్భంగా పత్రిజీ సంకల్ప శక్తి అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అంటే ఆ ఆలోచన లేని స్థితిలోంచి వచ్చే వేవ్స్ వాళ్ళకి వెళ్ళి మనం ఎవరికన్నా ధ్యానం చెప్తే వాళ్ళు వెంటనే వింటారు. నేను ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదండి అసలు. సో మనం చేస్తే, మనం ధ్యాన స్థితిలోకి వెళ్తే, అప్పుడు చెప్తే అప్పుడు వింటారు. ఇన్ని లక్షల మంది పత్రి సార్ ఒకసారి చెప్పిన వెంటనే ఇన్ని లక్షల మంది ధ్యానం చేశారు అంటే అంత సాధన చేశారని, అంత శూన్య స్థితిలోకి వెళ్ళారని. ధ్యానాన్ని అద్భుతంగా చేద్దాం. వీలైనట్టు శూన్య స్థితిలో ఉండడానికి ప్రయత్నిద్దాం. కర్ణాటక చిక్బళ్లాపూర్ జిల్లా చింతామణి తాలూకా కైవార క్షేత్రం సద్గురు శ్రీ యోగి నారాయణ మఠంలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు శ్రీ రామదాసు పిరమిడ్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన బోధకులుగా బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు, బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి దంపతులు పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో ఆత్మజ్ఞానుల ప్రవర్తనను వివరిస్తూ బ్లావర్డ్స్ కి బోధించిన బోధనలను తెలియజేశారు. అనంతరం హాజరైన ధ్యానులు అందరితో ఆనాపానసతి ధ్యానం చేయించారు. రోగాల మీద ఏమైనా చెప్పుకుంటారా అని చూస్తే అదేం కనపడలేదు నాకు. ఇంకా వీటి మీద లేవు. ఏవైతే మనోళ్ళు బాగా ప్రాముఖ్యం ఇచ్చి చెప్తున్నారో వాటి మీద ఏమీ లేదు, ఆత్మజ్ఞానం మీదే. ఇంకా కొన్ని ఎపిసోడ్లు ఏం చేశారంటే ఇంటర్వ్యూలు అవి చేశారండి. మారం ప్రసాద్ గారిని, రామలక్ష్మణులని, ఇలా వీళ్ళని వాళ్ళని చేశారు. ఇలాంటివి ఉన్నాయి. ఇంకా దాన్ని బాగా స్టడీ చేస్తే
ప్రతిరోజు ఒక పాయింట్ తీసుకునేవాడు. ఆ పాయింట్ని తనదైన శైలిలో ఉదాహరణలతో బోధించేవాడు. అబ్జర్వ్ చేశాను. ఆ 70 మూల పాయింట్లు 80 మూల పాయింట్లు రాసుకున్నాను. వాటిల్లో ఒక 40 సీరియల్గా ఒక 40 పాయింట్లు మన జూన్లో కూడా చెప్పాను. నా ఎగ్జాంపుల్స్తో చెప్పాను. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో విశ్వకాంతి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ కు ఆధ్యాత్మిక బోధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శరత్ చంద్ర అంగన్వాడీ టీచర్స్ కు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమం అంగన్వాడీ కార్యకర్తలు వారి యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని ప్రభుత్వంపై సమ్మె చేస్తున్న సందర్భంలో వారికి ధ్యానంపై అవగాహన కల్పించారు. తదుపరి అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను పిఎస్ఎస్ఎం భైంసా ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు జ్యోతి అధ్యక్షతన విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు మాస్టర్ సాయిలు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేసి విద్యార్థులను ఉత్తేజపరుస్తూ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఇంకా పాఠం లేదా అది నేను ఇంకా నేర్చుకోలేదని ఇలా అనుకోరు అని అనుకోకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం అశువుకు పోయినాం అది ఎవరో మీకు చేయలేదు. మనం ఏం చేయాలి? జ్ఞానంలో ఆపు చేయాలి. అప్పుడు జ్ఞానోదయం అయిపోయి రేపు కదా మనకి ఒకరోజు పిల్లలు పుడతారు కదా, మనకు ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉంటారు అన్నట్టు. అర్థమవుతుందా? మన పిల్లలే వాళ్ళు అనుకోవాలి. చిన్న పిల్లలు ఉండదు, మనకు కొంచెం జ్ఞానం ఉండదు, మనం క్లీన్ చేయలేదు. మనం చేసిన మనకు ఏమైతే తెలుసా, ఒక రోజు మన స్థితికి ఎద్దాం కదా. తల్లిదండ్రుల మాట వినాలి, అమ్మ నాన్న కాలు మొక్కాలి, వాళ్ళ శక్తి వాళ్ళ ఎనర్జీతోటి గొప్ప గొప్ప జాబులు సంపాదిస్తాం. అర్థమవుతుంది కదా చదువుకునే భాష. చెప్పక ముందు చిన్న పని చేసి పెడితే భూమి మీద వాళ్ళకంటే ఇంత సంతోషపడే వాళ్ళు ఎవరు ఉండరు. అయ్యో నాకు ఎంత మంచి చెప్పలేదు, చేయలేదు, ఆ పని చేసి పెట్టే, ముగ్గేసి పెట్టే, నీళ్లు తెచ్చి పెట్టే అని అంటారా? చెప్పినాక ఒక పొత్తనం కాదు, చెప్పకుండా చిన్న పనులు చేసి పెట్టండి. వాళ్ళ శక్తి వాళ్ళ ఎనర్జీతోటి గొప్ప గొప్ప జాబులు సంపాదిస్తాం. రాయకుదురు జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు అధ్యక్షతన జిల్లా కోఆర్డినేటర్ ప్రసాద్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేశారు. విద్యార్థులకు పరీక్షల్లో విజయం సాధించడానికి ఎలా చదవాలో తెలిపి ధ్యానం ద్వారా ఎలా సులభతరం అవుతుందో వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు మరియు ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, చంద్రరావు, చంద్రశేఖర్, గజేంద్ర గడ్కర్, సూర్యవాణి తదితరులు పాల్గొన్నారు. ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే మంత్రజపము కాదు, ధ్యానం అంటే ఏ దైవ రూపాన్ని ఊహించడం కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. చిత్త అంటే మనసు, దాని యొక్క వృత్తి పరిపరి విధాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఆలోచనలు చేసే మనసును కంట్రోల్ చేయడానికి మనం చేయవలసిన ఏకైక పని మన శ్వాసను మనం గమనించడమే. ఎవరు కళ్ళు తెరవద్దు. రిలాక్స్, బీ యువర్ బ్రెత్. నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండెడ్, పీస్ఫుల్ అండ్ ట్రాంక్విల్ బ్రెత్. తనలో సర్వం ఉండగా మన లోపల మనం వెతకట్లేదు, మన లోపలే అంతా ఉంది. మన లోపలికి మనం ప్రయాణం చేయాలంటే మన శ్వాస ద్వారానే ప్రయాణం చేస్తాం. ఎవ్వరు కదలొద్దు, కళ్ళు తెరవద్దు. కదిలే సూదిలో దారం ఎక్కదు, కదులుతున్న మనసులో ధ్యానం కుదరదు మిత్రులారా. రిలాక్స్, బీ యువర్ బ్రెత్.
తిరుపతి జిల్లా పుత్తూరు మండలం అడవి కండిగ గ్రామంలోని ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా మాస్టర్స్ మదన, కోమల మరియు రవిరాజులు పాల్గొన్నారు. ధ్యానం మరియు శాకాహారంపై అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు చాలా ఆసక్తికరంగా ధ్యాన సాధనలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా నర్వ మండలం చంద్రగఢ్ గ్రామంలో శ్రీ గగనగిరి మహారాజ్ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో పత్రిజీ ధ్యాన మహాయాగం విజయోత్సవ సంబరాలను మాస్టర్స్ బాలరెడ్డి, శ్రీకాంత్, నాగేశ్వర్ రెడ్డి ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్టర్ ఉమ్మడి జిల్లా సమన్వయ కమిటీ మెంబర్ డాక్టర్ రామకృష్ణ విచ్చేశారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ మైండ్ పవర్ అను అంశాన్ని గురించి వివరించి ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని ఎలా గడపాలో ధ్యానులకు చక్కగా తెలియజేసి అందరితో ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానం అంటే ఆలోచన లేని స్థితి. ధ్యానం అంటే ఒక ఆలోచన లేకుండా కూర్చోవడం. మనసును అటు ఇటు పోతున్న మనసును తీసుకొచ్చి శ్వాస మీద పెట్టంగా శ్వాసనే మనకు దొరుకుతుంది. శ్వాస మీదనే ధ్యాస ఉంటుంది. ఉన్నాక 10 నిమిషాలు అయినాక ఆలోచన లేకుండా అవుతాయి. ఉపనిషత్తుల నిర్విషయం మన మనసులో ఏ విషయాలు ఉండవు. కళ్ళు మూసుకున్న తర్వాత ఆలోచనలు వస్తుంటాయి కదా స్వామి, ఊకే ఉంటా ఉంది మనసు గతానికి భవిష్యత్తు. తాడేపల్లిగూడెం విజయవాడ సమీపాన గల మానస సరోవరం ధ్యాన ఆశ్రమంలో 11వ వార్షికోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు ధ్యాన ఆశ్రమ నిర్వాహకులు మాస్టర్ రామిరెడ్డి. ఈ కార్యక్రమం జనవరి 7వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞానబోధకులుగా లాఫర్ యోగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ట్రైనర్ వెంకట్ విచ్చేయనున్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని బొద్దులూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 7వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞానబోధకులుగా లాఫర్ యోగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ట్రైనర్ వెంకట్ విచ్చేయనున్నారు. గుంటూరు జిల్లా వెంగళాయపాలెం శ్రీ వన్యసాయి ఆధ్యాత్మిక మహా ధ్యాన కేంద్రంలో పాత గురజాడ స్కూల్ సెంటర్ ఆధ్వర్యంలో ధ్యాన సాధన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమం జనవరి 7వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ హనుమంతరావు విచ్చేయనున్నారు. గుంటూరు జిల్లా అరెండల్పేట్ ఆర్య సమాజం ఆధ్వర్యంలో ధ్యాన సాధన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 7వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ శ్రీరాము విచ్చేయనున్నారు. సికింద్రాబాద్ టెంపుల్ అల్వాల్ రామ్ నిలయం శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ కేర్ సెంటర్లో వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి ధ్యాన శాకాహారులు అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు మాస్టర్ పూర్ణచంద్రరావు. ఈ కార్యక్రమం జనవరి 7వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.